బహుశా మొట్టమొదటిగా మన ప్రభుత్వం వచ్చిన ఈ 6 మాసాల్లో అక్కడక్కడ కొన్ని పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు మన పార్టీని పటిష్టం చేసుకోవడంలో కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాం. ఇక ఈ రోజు నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఏ విధంగా చేస్తూ ఉంటామనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, వీరందరి ఆశీస్సులతో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అందులో భాగమే ఏఎస్పేట మండలంలో మొట్టమొదటి గ్రామంగా ఈ జమవరం గ్రామానికి రావడం జరిగింది. జమవరం గ్రామంలోనికి రావడానికి కారణం కూడా ఇటీవల ఉపాధి హామీ పథకంలో భాగంగా పశు సంపదని పెంచుకోవాలి, పశు సంపదతోనే రైతాంగం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో క్యాటిల్ షెడ్లు అని చెప్పి షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి దాదాపుగా 2,40,000 రూపాయలు ఒక్కొక్క షెడ్కి ఖర్చు అవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటన్నింటిలో భాగం ఈరోజు మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రైతాంగానికి ఇచ్చాం. అయితే ఒకేసారి అందరికి ఇచ్చామా అంటే అన్నీ ఒకే రోజు ఒకేసారి ఇవ్వడానికి మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. జమవరంలో ఇప్పటికే 2 షెడ్లు పూర్తి చేశారు. 2,40,000 విలువైనటువంటి క్యాటిల్ షెడ్లని ఇంకా ఎక్కువ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాలి గ్రామాల్ని. ఆత్మకూరు మరీ ప్రత్యేక శ్రద్ధ చూపించండి. చివరిలో ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్ళాను. అందరి కంట్లలో తెలుగుదేశం వస్తే, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి చూపిస్తారు అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. ఆ ప్రజలకు మనం మేలు చేయాలి, రైతాంగానికి అండగా ఉండాలి, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది, ఈనాడు చేస్తూ ఉంది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. 1-2 మాటలు మాత్రం ఇది చెప్పబోయే ముందు మీకు చెప్పాలి. ఇవాళ క్యాటిల్ షెడ్లు వచ్చినా, సీసీ రోడ్లు వచ్చినా, రేపు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలన్నా, సోమశల నీరు మన ప్రాంతానికి, మన గ్రామాలకి, మన చెరువులకి సమృద్ధిగా రావాలి అన్నా దీనికి అవసరమైనటువంటి ఆర్థిక సౌకర్యం కావాలి. నిధులు లేదే ఏ కార్యక్రమం కూడా చేయలేము. ఆ నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఇవాళ మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఈరోజు నీరుంది సోమశల్లో, ఆ నీటిని కాలువల ద్వారా పంట పొలాలకి తీసుకురావాలి అని అంటే ఆ కాలువల్ని మరి శుభ్రం చేయాలి, కాలువల్ని తవ్వాలి, ఎక్కడైనా ఊడిపోయి ఉంటే వాటిని మళ్ళీ సరిచేయాలి. వీటన్నిటికీ నిధులు అవసరం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. 11.5 లక్షల కోట్ల రూపాయల అప్పు పోయినటువంటి వాళ్ళ ప్రభుత్వం మనకు వారసత్వంగా ఇచ్చిపోయింది. అంతేకాదు, ఆ ప్రభుత్వం అప్పు మిగిల్చి 11.5 లక్షల కోట్లు ఇస్తే
ఎవరైనా అనుకుంటారు ప్రభుత్వమే కదా అని. ప్రభుత్వమైన బ్యాంకులకు తిరిగి వడ్డీతోటి చెల్లించకపోతే కొత్తగా నిధులు ఇవ్వరు. కానీ వచ్చినంత కూడా కుదవ పెట్టారు, కొంత భాగం అమ్మారు, ఉన్న నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఏ గ్రామంలో కూడా ఒక అడుగు సిమెంట్ రోడ్డు వేయడం కానీ, ఒక కాలువ నిర్మాణం కానీ, ఒక రైతుకు అవసరమైనటువంటి పశువుల షెడ్లు కానీ, రైతులకు అవసరమైనటువంటి సాగునీటిని విడుదల చేయడం కానీ ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఎంతో బాధపడ్డాం. మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయనుకునే సమయంలో ఈ రాష్ట్రం 2గా విడిపోయింది. విడిపోయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్ని మనందరం చూసి బాధపడ్డామే తప్ప మనం ఏమి చేయలేని స్థితి. ఆ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాక ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చే రోజుకి 11.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోయింది గత పాలకవర్గం ప్రభుత్వం అని చెప్పి మీకు మనోదిస్తున్నాను. అయితే అప్పు పెట్టిపోయారు కదా, ఆ అప్పును అలాగే వదిలేద్దాం, ఆ అప్పు వల్ల మనం ఏమీ చేయలేమని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి ప్రభుత్వం కాదు ఇవాల్టి మన కూటమి ప్రభుత్వం. సరి చేసుకుందాం, నిధులు సమకూర్చుకుందాం, పేద వర్గాల ప్రజలకి తోడుగా నిలబడదాం, గ్రామీణ ప్రాంత రైతాంగానికి అండగా నిలబడదామని చెప్పి ఇవాళ ఆలోచనలు ప్రారంభించి ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో సర్పంచులు ఉన్నారు, మండలంలో మండల అధ్యక్షులు ఉన్నారు, జిల్లా పరిషత్ సభ్యులతో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. ఏమైంది మీ డబ్బు? 4 సంవత్సరాలు ఈ పంచాయతీలకు డబ్బు వచ్చాయి, మీ మండలాలకు డబ్బు వచ్చింది. ఏమైంది ఆ డబ్బు అని చెప్పి అడిగితే ఆ డబ్బు లేదు. ఖాళీ ఖజానాలు ఉన్నాయి పంచాయతీల్లో కానీ బ్యాంక్ అకౌంట్లలో, మండలాల్లో. ఏమైపోయింది ఆ డబ్బు అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే డబ్బు కాక ఆఖరికి జమ్మవరం లాంటి చిన్న చిన్న పంచాయతీల్లో కూడా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అకౌంట్లు మార్చి వాళ్లే తీసుకుని వాళ్లే ఖర్చు పెట్టేయడం జరిగింది. పని ఖర్చు పెడితే ఈ జమ్మవరంకి ఏమన్నా 1 రూపాయి ఇచ్చారా అని అడిగితే ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. 3-4 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చిన డబ్బు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసేసింది. ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు, ఎలా ఖర్చు పెట్టారో తెలియదు. మీరు తెలియక మీ గ్రామ సర్పంచ్, ఏం పేరు తల్లి మీ పేరు? దొరసానమ్మ. ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పలేదు. వాళ్ళ గ్రామ కార్యదర్శి ఉన్నాడు, అతను అడిగితే ఏమైందిరా బాబు డబ్బు అంటే ఏం లేదు అమ్మ. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. గతంలో రావాల్సిన డబ్బు కొంతమేర పంచాయతీకి వచ్చిన డబ్బును పంచాయతీకి ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 2వ విడత పంచాయతీకి నిధులు వస్తే పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి వాళ్ళ దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధుల్ని పంచి దాదాపు వాళ్ళు అప్పు పెట్టిపోయినటువంటి 952 కోట్ల రూపాయలని బకాయిలు చెల్లించింది ఇవాళ మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు నమ్మకం. ఇప్పుడు దాదాపు 1052 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకి, అన్ని మండలాలకి, జిల్లా పరిషత్తులకు వస్తే వాళ్ళ అకౌంట్లకు డబ్బు పంపించి మీరేం చేయాలో మీరు తీర్మానం చేసి పని చేసుకోండి అని చెప్పి వాళ్ళకి స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి వాళ్ళకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఎంత కష్టకాలంలో ఉన్నా, ఇన్ని రకాలుగా మనం అప్పుల పాలైనా నిధులు, వాళ్ళకు వచ్చే నిధుల్ని మనం ఎక్కడా కూడా దుర్వినియోగం చేయడం లేదు. వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేసుకోండి అంటున్నాం. అంతేకాదు, ఆ నిధులతోటి ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చాయి నిధులు, మన జిల్లాకు వచ్చాయి, మన రాష్ట్రానికి వచ్చాయి. తొలి విడతలో 9.5 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయండి అని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గానికి ఇస్తే ఒక్కొక్క మండలానికి 1.5 కోటి రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు మంజూరు చేశాం.
ఇప్పుడు ఒక రోడ్డు ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత మళ్ళీ 10 లక్షలు సిమెంట్ రోడ్డు ఈ జమ్మవరం గ్రామానికి పంచాయతీకి ఇవ్వడం జరిగింది. కాకర్లపాడు కాబట్టి ఆ విధంగా ఇస్తున్నాం. రైతులకి వాళ్ళ పశు సంపదని రక్షించుకోవడానికి, పశువులకి మంచి వాతావరణం ఉండాలి, ఆవులకు కానీ గేదెలకు కానీ మంచి షెడ్లు ఉండాలి అని చెప్పి ఒక్కొక్క షెడ్ 2,40,000తో రైతులకి షెడ్లు మంజూరు చేస్తున్నాం. ఈ విధంగా అన్ని చేస్తూ వస్తూ ఇంకా కూడా చేయడానికి మన ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో 1125 షెడ్లు మంజూరు అయితే 28 కోట్లు మంజూరు చేశాం దానికి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో. వాటిలో 429 యూనిట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో 7.22 లక్షల రూపాయలతో మంజూరు చేసిన క్యాటిల్ షెడ్ నందు 62 యూనిట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇవాళ మన గ్రామంలో 2 ప్రారంభించారు. జిల్లాలో 105.87 లక్షల రూపాయలు, 105,87 లక్షల రూపాయలతో 1097 సిమెంట్ రోడ్లు మంజూరు చేశాం ఈ జిల్లాలో. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత మంజూరు చేశాం. రెండో విడతలో 57 కోట్లు మంజూరు సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 163 కోట్ల రూపాయలు వెచ్చించి శాశ్వత ప్రాతిపదిక మీద సిమెంట్ రోడ్లు వేయడానికి ఇవాళ అనుమతులు మంజూరు చేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జమ్మవరం ఈ గ్రామానికి వస్తే, ఈ గ్రామంలో రామాలయం కొరకు 80 లక్షల రూపాయలను మంజూరు చేసి ఈ రామాలయాన్ని పూర్వ వైభవంతో మరి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మికమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి 80 లక్షల రూపాయలని ఇవాళ జమ్మవరం గ్రామానికి మంజూరు చేశాను అని చెప్పి, ఇది నా శాఖలో ఉంది. నేను దేవాదాయ శాఖ మంత్రిగా రావడం, జమ్మవరంలో 80 లక్షల దేవాలయానికి మంజూరు చేయడం, ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది, నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి మీకు మనం చేస్తుంది. అలాగే కాగర్లపాడు మాతమ్మ గుడి కోసం 15 లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేశాం. అది కూడా పనులు జరగడానికి ఆదేశాలు ఇచ్చానని చెప్పి మీకు మనం చేస్తాం. జమ్మవరం వడ్డిపాలెంలో 3 చిన్న చెరువులకు ఈ సీజన్లో నూతన కాలువల ద్వారా నీరు ప్రవహింపజేయాలి అని చెప్పి సాగునీరు ఇవ్వడానికి అనుమతులు మంజూరు చేశాం. జమ్మవరం పాత చెరువుకి కొత్త చెరువుకి పూర్తి స్థాయిలో చెరువుల నిండా నీళ్లు పెట్టడం జరిగింది. కాకర్లపాడులో 3 చెరువులు ఉంటే 3 చెరువులకి సోమశిల జలాలతో వాటిని నీటిని నిల్వ చేశాం. 8 లక్షల రూపాయల సీసీ రోడ్డును ఇప్పుడు పూర్తి చేసి మరొక 10 లక్షల రూపాయల సీసీ రోడ్లని మంజూరు చేసి ఇస్తున్నామని చెప్పి మీకు మనం చేస్తాం. మన జమ్మవరం పంచాయతీకి మొత్తం ఊరంతా, పంచాయతీ అంతా సిమెంట్ రోడ్లకు వేయడానికి ఎంత కావాలి అని అడిగితే మా ఇంజనీర్లు 1 కోటి రూపాయలు ఒక్క జమ్మవరానికి కావాలి సార్ అని చెప్పారు. అంతా ఒకేసారి ఇవ్వగలమా? ఇచ్చి ఒక జమ్మవరంలో పూర్తి చేద్దామని అంటే మరి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి గ్రామానికి హక్కు ఉంది ఈ ప్రభుత్వాన్ని అడగడానికి. అన్నీ ఒకే రోజు చేయలేం, కానీ అంచెలంచెలుగా నేను మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రోడ్లను కూడా పూర్తి చేసి మీ గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి అనుమతులు తెస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వీటన్నిటిని ఇస్తూ నిన్ననే పవన్ కళ్యాణ్ గారిని తిరుపతిలో ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆయన కూడా వచ్చారు మన ముఖ్యమంత్రి గారితో పాటు. మేమందరం అక్కడ అన్ని చూశాక
చివరిలో వెళ్ళేటప్పుడు ఆయన కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అన్న దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విలువైన నాబార్డులో పంచాయతీ రోడ్లకి నిర్మాణానికి నిధులు మంజూరు చేశాను. మీ నియోజకవర్గంలో దాదాపుగా రేపు ఫిబ్రవరి నుంచి 10 కోట్ల రూపాయల పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ 10 కోట్ల రూపాయల వర్కుల్లో చంద్రపడియ దోబగుంట 2 కోట్లు, ఏవి రోడ్డు నుంచి సి భీమవరం గుడిపాడికి 5 కోట్లు, ఎస్కే రోడ్డు నుంచి శ్రీకొల్లు 1,50,00,000 రూపాయల రోడ్లు 8.5 కోట్ల రూపాయలకి నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెడుతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. బహుశా ఇది ఫిబ్రవరి మార్చిలో ఈ మండలంలో 8.5 కోట్ల రూపాయల తారు రోడ్ల నిర్మాణం ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. మరి అదేవిధంగా ఈ మండలంలో ప్రాజెక్టుల కింద 7 రోడ్లు 19,20,00,000 రూపాయలకి తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని కోరాం. బహుశా త్వరలోనే వాటిని కూడా మంజూరు చేయించి ఫిబ్రవరి మార్చి మాసాలకు మంజూరు తీసుకొచ్చి టెండర్లు పిలిపించి మార్చి ఏప్రిల్లో టెండర్లు పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఒక్క విషయం మీరు అందరూ గమనించాలి, ఇన్ని రోజులు సిమెంట్ రోడ్లు కాలువలు తవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. మీ పంచాయతీలకు వచ్చిన డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ అకౌంట్కు జమ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. వీధి దీపాలకి డబ్బులు లేనటువంటి పరిస్థితి మీ దొరసానమ్మది. బలుబు పోతే బలుబు వేసే పరిస్థితి దొరసానమ్మకి లేదు. మీరేమో దొరసానమ్మని మా వీధిలో బలుబు లేదు వేయమ్మ అంటారు. ఆమె ఎక్కడి నుంచి వేస్తుంది? పంచాయతీకి వచ్చిన డబ్బు అక్కడ జగన్ రెడ్డి తినేసిపోతే ఇక్కడ ఈ దొరసానం ఏం చేయగలదు అని అడుగుతుంది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితులు మారాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి మండలాలకు ఇచ్చే డబ్బుని మీకే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని మీ గ్రామాలకు రావాల్సిన డబ్బు మీకే పంపిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ సిమెంట్ రోడ్లు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసుకుని బిల్లు పెడితే వెంటనే డబ్బు వచ్చే పరిస్థితి. గతంలో డబ్బు వచ్చేది కాదు. దాదాపుగా నేను మీకు చెప్తున్నా 952 కోట్ల రూపాయల నిధులు పాత బిల్లులు నిలిచిపోతే ఆ నిలిచిపోయిన బిల్లులు కూడా మేము కట్టాము వచ్చి. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతంలో పేద వర్గాల ప్రజలు వాళ్ళ ఇంటి ముందు వేసుకున్న సిమెంట్ రోడ్డు వాళ్ళ డబ్బు ఆపేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పులు పాలైపోతారని చెప్పి మరి ఆలోచన చేసి ఆ డబ్బులన్నీ రిలీజ్ చేయించాం. ఆ డబ్బు అందరికి కూడా పనులు చేసిన వాళ్ళు డబ్బు విడుదలైంది. ఎక్కడైనా 1 మిగిలి ఉంటే అవి కూడా ఈ నెలలో పడిపోతాయి. కాబట్టి అప్పు సంగతి వేరు, ఈ రాష్ట్రం భారం మోస్తుంది. గ్రామాల్లో మంచి జరగాలన్న తాపత్రయంతో ఇవాళ పనిచేస్తా ఉన్నాం. అంతేకాదు మంచినీటి సమస్యను పరిష్కరించడానికి జలజీవన్ మిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధులు కూడా వృధాగా ఉంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా గ్రామాలకు ఇచ్చి మంచినీళ్లు పైప్ లైన్లు వేసి ఇంటింటికి కొళాయి పథకం పెడితే ఆ కొళాయి పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఇవాళ పాత టెండర్లన్నీ రద్దు చేశాం, కొత్త టెండర్లు పిలవమన్నాం. ప్రతి గ్రామానికి నీరు ఇవ్వాలి, పైపుల ద్వారా కొళాయిలకి నీళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని చెప్పి ఇవాళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. టెండర్లు పిలవబోతున్నాం. అయితే నీరు సమృద్ధిగా ఉందా, ఎక్కడి నుంచి తేవాలి అని అంటే మన జిల్లాకి సోమశిల, అలాగే కండలేరు రిజర్వాయరు, మరొకటి 2 రిజర్వాయర్లు కలుపుకొని ఈ 3-4 రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేసి ఎప్పుడు ఈ రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లు పెట్టి ఆ సమృద్ధిగా ఉన్న నీటిని గ్రామాలకు తరలించి గ్రామాలకి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి నీరు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే ఇవాళ జరుగుతుందా, వెంటనే అయిపోతుందా? మేము పైప్ లైన్ వేసి కొళాయి బిగించేస్తామంటే అవి ఒట్టి మాటలు మీకు చెప్పిపోవడం.
అలా ఉండదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి నాయకత్వం ఇవాళ మళ్ళీ రోడ్లెక్కి మా మీద ఇంకా విమర్శలు చేస్తాం. చేయకుండా వదిలేసిపోయిన పనులు ఇవాళ మేము మొదలు పెడుతున్నాం, త్వరలో చేయబోతున్నాం. తప్పనిసరిగా జలజీవన్ మిషన్లు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం, సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం, వీధిలో డ్రైన్లు కట్టించే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో చేయడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక్క విషయం మీకు మనవి చేస్తాను. పెన్షన్లు ఇస్తామన్నాం. మేము పెన్షన్లు ఇస్తామంటే ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మాట, మేము 3,000 రూపాయలు ఇస్తామంటేనే మాకు దిక్కు లేదు, కష్టపడుతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాం. ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ ఇంటికి పంపించి ఇస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఎవరు ఇస్తారా అన్నారు. ఇప్పుడు రావడం లేదా మన గ్రామాల్లో పెన్షన్? మీరు ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులే మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఆ రోజు 3,000 ఇస్తే ఇవాళ 4,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు. అంగవైకల్యం ఉంటే 10,000 అన్నారు. ఇంకా మంచంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ పెన్షన్లన్నీ ఇస్తూ 1వ తారీఖు అంతా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులు, మండల ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతుంది? ప్రభుత్వంలో ఒక పట్టుదల ఉండి చేయాలి అనుకుంటే చేయగలిగిన ప్రభుత్వం ఇవాళ మంది. అంతేగాని వాలంటరీ వ్యవస్థతోనే పెన్షన్లు ఇస్తాం, మరొకటి ఇస్తాం, ఆ వాలంటీర్లు మేము ఎలక్షన్ ఏజెంట్లుగా వాడుకునేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వంలో జరగదు. వాళ్ళందరినీ మోసం చేశారు, దగా చేశారు. వాలంటరీ వ్యవస్థని ఇవాళ సర్వనాశనం చేసి దాన్ని నమ్ముకున్న యువతని ఇవాళ గాలి కుదిరేసి వెళ్ళిపోయినటువంటిది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ సచివాలయ వ్యవస్థని పటిష్టం చేస్తుంది మన ప్రభుత్వం. సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉంది. మిమ్మల్ని సక్రమంగా వాడుకునే రీతిలో ఇవాళ ప్రభుత్వం ప్రణాళికను తయారు చేస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి అందరికీ గతంలో చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరినీ కొనసాగిస్తాం. ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలో, గ్రామీణ ప్రాంత ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలో అవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నెల అర్హులైన కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో పేద మధ్యతరగతి ప్రజలకు ఆత్మకూరు పరిధి నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు 9 కుటుంబాలకి జనవరి ఈ నెల మాసంలోనే 10,89,000 రూపాయలు మంజూరు చేశాం. ఆరోగ్యం బాగలేదు, మాకు ఆసుపత్రులకు వెళితే డబ్బులు ఇబ్బంది పడ్డామని చెప్తే 10,89,000 9 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ ఏఎస్పేట మండలంలో 1, సంగం మండలంలో 2, మరిపాడు మండలంలో 2, చేజర్లలో 1, అనంతసాగరం 1, ఆత్మకూరులో 2 ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏఎస్పేట మండలంలో గుంపర్లపాడు నాగముంతల రవీంద్ర, సంగం మండలంలో పడమటిపాలెం నెల్లూరు మల్లికార్జున, సంగం మండలంలో సంగం నాటకరాణి రమణమ్మ, వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడే వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి వచ్చిన చెక్కులు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటాం. మనం ఎక్కడా వెనకడుగు వేయం. పేద వర్గాల ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం, రైతాంగానికి తోడుగా నడిచే ప్రభుత్వం, ప్రతి ఉద్యోగస్తుడికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి భరోసా ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎంత ఆదరణ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి రేపు మార్చి ఏప్రిల్ మాసం కంతా మరొక 2 కొత్త పథకాలని అమల్లోకి తీసుకుపోతున్నాం. మీ అందరికీ తెలుసు, సూపర్ 6 అనే కార్యక్రమం పెట్టి ఈ 6 కార్యక్రమాలు మేము నెరవేరుస్తామని చెప్పి మీకు చెప్పడం జరిగింది.
పెన్షన్ల విషయంలో నెరవేర్చాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం మహిళలకి, సంవత్సరానికి 3 అది ప్రారంభించాం, ఇస్తూ ఉన్నాం. రేపు మరొక 2 మొదలు పెట్టబోతున్నాం ఏప్రిల్ మాసంలో. దానిలో మొదటిది విద్యార్థి రీఎంబర్స్మెంట్ పథకం. విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఫీజులు కాలేజీలకి చెల్లించడమే కాదు, తల్లికి వందనం పేరుతో నిధులు విడుదల చేస్తాము. మరి సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడే ఆ పిల్లలకి భవిష్యత్తు కోసం యూనిఫామ్స్, పుస్తకాలు అన్నిటితో పాటు తల్లికి వందనంకి ఇచ్చే పెన్షన్ కూడా విడుదల చేస్తాం. కాలేజీలకు కట్టాల్సిన ఫీజులు కడతాం. అలాగే రైతాంగానికి 20,000 ఇస్తామన్నాం ఒక్కొక్క రైతుకి. ఈ 20,000 రూపాయలు 10,000 రాష్ట్ర ప్రభుత్వం, 10,000 కేంద్ర ప్రభుత్వం. 2 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి బహుశా ఏప్రిల్ మాసంలో, మార్చి ఆఖరిలోనో ఏప్రిల్లోనో రైతు భరోసా కింద మొదటి విడత రిలీజ్ అవుతుంది. ఆ డబ్బు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తుంది కాబట్టి ఒకేసారి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రైతాంగాన్ని, విద్యార్థుల్ని, పేద కుటుంబాలని, వికలాంగుల్ని, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని, అలాగే పేద వర్గాల ప్రజలకి అండగా ఉండడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఊర్లో వచ్చేటప్పుడు మాకు కాలనీ స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు కావాలని అడిగారు. ఇవాళ ఇల్లు మంజూరు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎన్టీఆర్ ఇళ్ల సౌకర్యం పేరుతో, అలాగే ప్రధానమంత్రి గృహ నిర్మాణం పేరుతో నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఎవరు ఇల్లు కావాలని ముందుకు వచ్చినా ఇంటికి డబ్బిచ్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి, స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. స్థలం ముందే ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. త్వరలోనే మీ గ్రామాల్లో కూడా మంజూరైన ఇళ్ళు పనులు ప్రారంభమవుతాయి. ఎవరైనా ఇల్లు కావాలని అంటే ముందుకు రండి, ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ ప్రత్యేకంగా మరి కొంత ఆలస్యమైంది, మరి ఆలస్యం జరిగినా మీరందరూ గ్రామం, మండలంలో అనేక ప్రాంతం నుంచి మన నాయకులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొంటున్న మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, అలాగే దోమ అధికారులకు, జిల్లా పరిషత్ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు, గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.